వైసీపీ కంచుకోటగా ఉన్న కడపగడ్డపై పసుపు జెండా రెపరెపలాడించారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో పట్టుకోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నారట. సొంత పార్టీ నేతల మధ్య సఖ్యత లేక రోడ్డుకెక్కుతున్నారట. దీంతో ఏం చేయాలో అర్థం కాక కార్యకర్తలు దిక్కులు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే తీరుతో సొంత పార్టీ నేతలు విసిగిపోయారా? మాధవి దంపతులపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు గల కారణమేంటి? ఎమ్మెల్యే తీరు అధిష్టానానికి తలపోటుగా మారిందా? స్థానిక ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కడపలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వివరాలేంటో చూద్దాం. కడప జిల్లా పేరు వింటేనే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు గుర్తుకొస్తుంది. 4 దశాబ్దాలుగా కడప జిల్లాలో వైఎస్ కుటుంబమే హవా చలాయిస్తూనే ఉంది. అయితే 2024లో కూటమి నేతలు ఊహించని రీతిలో కడప జిల్లాపై పట్టు సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిపాజిట్లు కోల్పోయేటట్లు కడప జిల్లా ప్రజలు చేశారు. 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుపొందిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు కడప నియోజకవర్గంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోందట. కడప నియోజకవర్గం అంటేనే జిల్లా రాజకీయాలకు గుండె లాంటిది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి ఘన విజయం సాధించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి కొద్ది రోజులకే నియోజకవర్గ నేతల్లో సఖ్యత లోపించినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా టీడీపీ దిగువ స్థాయి కేడర్ మీద మాధవిరెడ్డి పట్టుకోల్పోతున్నారట. కేవలం మాధవిరెడ్డి తన అనుచరులకే ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై పార్టీ అధిష్టానం దగ్గర కూడా కూసింత చర్చ జరిగినట్టు కూడా తెలుస్తోంది. ఇక కడప నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి తీరుపై తెలుగు తమ్ముళ్లు విసిగిపోయారు. న్యాయం కోసం తిరుగుబావుట ఎగురవేశారు. నిన్న మొన్నటి వరకు తెర వెనుక రగులుతూ వచ్చిన అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమంది. నిజమైన టీడీపీ కార్యకర్తలను విస్మరించి వైసీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తూ అసమ్మతి నేతలు రోడ్డెక్కారు. ఎమ్మెల్యేకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ దేవుని కడపలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నగరంలో వాహన ర్యాలీ నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డితో సమావేశమై పరిస్థితిని వివరించారు. కడప నియోజకవర్గ పరిస్థితిని అధిష్టానం దృష్టికి తీసుకుపోవాలని కోరారు. అయితే గత కొద్ది రోజులుగా కడప నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి రాజుకుంటోంది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలను విస్మరించి వైసీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. పలు సందర్భాల్లో అసమ్మతి గళం విప్పుతున్నారు కూడా. గత ఎన్నికల్లో వైసీపీకి పనిచేసిన వారే తిరిగి టీడీపీలో చేరి చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థి విజయానికి కృషి చేసిన వారిని ఉద్దేశపూర్వకంగానే పక్కన పెడుతున్నారనే విమర్శలున్నాయి. అందుకే చాలా మంది టీడీపీ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరమై మౌనంగా ఉన్నారని సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో కడప టీడీపీ ద్వితీయ శ్రేణి క్యాడర్ రెండుగా చీలిపోయింది. ఎమ్మెల్యే అనుకూల వర్గం, వ్యతిరేక వర్గంగా మారిపోయారు. అయితే కొద్ది నెలలుగా అంతర్గతంగా రాజుకుంటూ వచ్చిన ఈ అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమంది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు పాతకడప కృష్ణారెడ్డి నాయకత్వంలో అసమ్మతి నేతలు దేవుని కడపలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎమ్మెల్యే మాధవి, ఆమె భర్త శ్రీనివాసరెడ్డి వ్యవహార తీరుపై చర్చించారు. పూర్తి వివరాలతో అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. అదే క్రమంలో ఎమ్మెల్యేకు మంచి బుద్ధి ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవుని పాదాల చెంత వినతి పత్రం ఉంచారు. తాము పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తున్నా ఎమ్మెల్యే తమను వేధించడంతో వైసీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. అలాగే నిజాయితీ గల టీడీపీ కార్యకర్తలను, నాయకులను పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా కృష్ణారెడ్డి వాపోయారు. అనంతరం దేవుని కడప ప్రాంగణం బయట ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం భారీ ఎత్తున నగరంలో వాహనాల ర్యాలీ చేపట్టారు. ఈ వ్యవహారం పొలిటికల్ సర్కిల్లో హల్చల్ చేస్తుంది.
మరోవైపు కడప అసమ్మతి నేతలు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి పుత్తా నరసింహారెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నియోజకవర్గంలో పార్టీ నేతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. తాము పార్టీ కోసం పనిచేశామని, కానీ ఎమ్మెల్యే వైసీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తూ తమను ఆర్థికంగా, రాజకీయంగా అణగదొక్కుతున్నారని ఆరోపించారు. కొన్ని ఘటనలను ఆయనకు వివరించారు. చాలా మంది సీనియర్ కార్యకర్తలు, నాయకులు ఇప్పటికీ పార్టీకి దూరమయ్యారని తెలిపారు. తాము పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నా ఎమ్మెల్యే, ఆమె భర్త తీరుతో విసిగిపోతున్నామని, అందుకే ఈరోజు బహిర్గతం కావలసి వచ్చిందని చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, పార్టీనే నమ్ముకున్న కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయం, ఎమ్మెల్యే తీరు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని వారు పుత్తాను కోరినట్టు సమాచారం. ఒకసారి పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అపాయింట్మెంట్ ఇప్పించాలని విజ్ఞప్తి చేసినట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇక కడప నియోజకవర్గానికి సంబంధించిన వివాదంలో తాను జోక్యం చేసుకోనని రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి అసమ్మతి నేతలకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అయితే పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పార్టీ భవిష్యత్తు దృష్ట్యా కడప నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితిని అధిష్టానం దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. తన దృష్టికి తెచ్చిన సమస్యలను అధినేతకు వివరించేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది. అధినేత చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు పార్టీ కోసం కష్టపడి పనిచేసే నేతలకు, కార్యకర్తలకు ఎప్పటికప్పుడు అన్యాయం చేయరని, వారికి ఎప్పుడూ అండగా ఉంటారని క్లారిటీ ఇచ్చారు. కాగా మరోవైపు కడపలో భగ్గుమన్న అసమ్మతిపై అధిష్టానానికి అప్పుడే ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ నివేదికలతో పాటు పార్టీ వేరువేరుగా నివేదికలు పంపినట్టు సమాచారం. ఏది ఏమైనప్పటికీ నియోజకవర్గంలో అంతర్గతంగా రాజుకుంటూ వచ్చిన తమ్ముళ్ల అసమ్మతి ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది. ప్రస్తుతం అసమ్మతి గళం వినిపించిన నేతలకు అండగా మరికొంతమంది సీనియర్ నేతలు రంగంలోకి దిగుతున్నారు. అప్పటికే పరిస్థితి ఆరా తీస్తున్నారు. త్వరలోని అధిష్టానంతో ప్రత్యేకంగా సమావేశమై కడపలో నెలకొన్న పరిస్థితులను నేరుగా ఆధారాలతో సహా వివరించాలని నిర్ణయించారు. మరి స్థానిక ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కడప నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయ మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.